భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం కూడా ఉండాలి. సర్వే జన సుఖనో భావంతో అందరూ బాగోవాలని దైవ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరి యొక్క క్షేమాన్ని మనం కోరుకోవాలి. అలాగే వారితో పాటు మనం కూడా ఉండాలని మనం కూడా దేవుని దగ్గర మన విజ్ఞప్తి కూడా తెలియపరచాలి. అందరి కొరకు ప్రార్థించాలి, మన కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఇదేనా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. నేను మాట్లాడుతున్న ప్రతి వీడియో గమనించండి. దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఎక్కువ శాతం యూత్ ఎవరైతే ఉన్నారో వారు కాస్త దేశం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇజ్రాయెల్ దేశంలో ఇంటికి ఒక సోల్జర్ ఉంటారంట. అంటే ప్రతి ఇంటికి ఒక ఆర్మీ ఉంటారంట. అంటే ఒక ఆర్మీలో అంటే కొడుకు కానీ కూతురు కానీ ఎవరు పుట్టినా సరే ప్రతి ఇంట్లో ఒక సోల్జర్ ఉంటారంట. అలాగే మన దేశంలో కూడా మనం కూడా మన దేశాన్ని కాపాడుకునే విషయంలో మనం కూడా సోల్జర్ లాగా ఉండాలి. మనం కూడా అవసరమైతే మన దేశ రక్షణ కొరకు మన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రతి యువతీ యువకులకి నేను చెప్పే విషయం ఏంటంటే దేశం పట్ల అవగాహన కలిగి ఉండాలని మీ అందరికీ ఒక సోదర భావంతో తెలియజేస్తున్నాను. అయితే మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే శాంతి భద్రతలతో ఉండాలంటే మనందరం సోదరభావంగా ఉండాలంటే మనం చేయవలసిన ఒక పని ఒకటి ఉంది. అది ఏమిటనంటే మన ఇండియాలో ప్రస్తుతానికి కులము మతం అనేది రెండు ఉన్నాయి. ఒకేసారి ఆ రెండింటిని మనం తొలగించలేం కనుక ప్రస్తుతానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తొలగించగలిగితే దేశంలో శాంతి భద్రతలకి మనం ఒక అవకాశాన్ని కల్పించిన వారుగా అవుతాం. ఎందుకనంటే కుల రాజకీయాలు ఈనాటి కాదు ఏనాడిండో ఉన్నాయి. కాబట్టి ఈ కులం అనేటువంటి మహమ్మారిని దీన్ని తీసివేయాలి. ఎందుకంటే ఈ కుల వర్గీకరణ ఈ కులాలు పెట్టుకుని అన్ని క్యాస్టుల వారు బాధపడుతున్నారు. ఒక క్యాస్ట్ వారు కాదండి. ఈ రోజున కులాలు ఉండటం వల్ల అన్ని క్యాస్టుల వారు బాధపడుతున్నారు. ఎలాగో చెప్తాను, మీరు ఒకసారి వినండి. ఈ రోజున రిజర్వేషన్ ఉన్నాయి. రిజర్వేషన్ గవర్నమెంట్ నుండి వెనకబడినట్టు వారికి ఇవ్వటానికి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మరి రిజర్వేషన్లు అనేవి ఉన్నాయి. ఓసీలు అనేటువంటి వారు ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు ఉన్నతమైన వర్గానికి చెందిన వారు. అంటే ఏ విధంగా ఉన్నతమైన వర్గం అంటే వారికి ఆస్తుపాస్తులు ఉన్నట్లుగా, వారు పేదవారు కానట్లుగా, వారు ఉన్నతమైన వర్గంగా వారిని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. కానీ నిజంగా ఓసీ క్యాస్ట్లో అందరూ ఉన్నవాళ్ళేనా అని మనం ప్రశ్న వేసుకుంటే ఓసీ క్యాస్ట్లో అందరూ ఉన్నవాళ్ళు కాదండి. ఈ రోజున బ్రాహ్మణులు కూడా రైల్వే ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటున్నారు. బ్రాహ్మణులను చెప్పుకుంటూ వారు పూజలు చేసుకునే విధానం కాబట్టి వారికి ఆ పూజ వల్ల వచ్చే విధానంలో కుటుంబాలు పోషించబడక కొంతమంది అడుక్కునే బ్రాహ్మణులు కూడా నేను చూశాను. ఎంతో దూరం ఎందుకోండి, మా ఊర్లోనే ఒక బ్రాహ్మణ కుటుంబం అడుక్కుని భిక్షాటన చేసి అంటే ఆ ఇంటింటికి వెళ్ళి పరిస్థితి బాగా తెచ్చుకుని బ్రతికినటువంటి రోజులు కూడా నేను చూశానండి. మరి ఎందుకు ఆ పరిస్థితి వస్తుందనంటే వాళ్ళు ఆ కులంలో పుట్టడం వాళ్ళకి అది శాపంగా మారింది. అలాగే నిమ్న వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు వాళ్ళ కులంలో పుట్టడం వల్ల అనేక మంది అరే కులంతో కూడా అని దూషించబడటం, కులం పేరుతో హింసించబడటం, కులం పేరుతో దూరం పెట్టడం, ఇలా మనం చూసుకుంటూ వస్తే మన దేశానికి కులం మూలంగా చాలా నష్టమే జరిగిందండి. వీటన్నిటికీ భరతమాత తన కన్నీరు కారుస్తూనే ఉంది. కాబట్టి ఈ రోజున ఒకప్పుడు వెనకబడినటువంటి వర్గాల వారిని అభివృద్ధి పరచడానికి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మరి రిజర్వేషన్లు ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మార్పు రావాలి. ఏ విధంగా మార్పు రావాలని మనం గమనించినట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసేసి
ఇన్కమ్ సర్టిఫికేట్ మీద గవర్నమెంట్ ప్రజలకి ఆర్థిక సహాయం చేయాలి. ఎప్పుడైతే క్యాష్ లేదు అనుకోండి, ఎప్పుడైతే క్యాష్ లేదు, మన స్కూల్లో జాయిన్ అయినప్పుడు క్యాష్ సర్టిఫికేట్ అడుగుతారు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఏమండి? కాబట్టి ఈ క్యాష్ సర్టిఫికేట్ అనేది రద్దు చేసేసి ఇన్కమ్ సర్టిఫికేట్ మీదే గవర్నమెంట్ సహాయం చేసింది అనుకోండి, వాళ్ళకి ఆర్థిక స్థితిగతులను బట్టి గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేసింది అనుకోండి, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది కదా. ఆలోచించేయండి, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది కదండి. ఇటీవల కాలంలో ఎన్నో భారతదేశంలో ఏదో మూలన ఏదో రకంగా కుల గొడవలు, మత గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటిని నిర్మూలన చేయాలంటే మనం ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఈ రోజున మనందరం కూడా మొట్టమొదటిగా భారతీయులు, ఏ స్టేట్ వారమైనా, ఏ జిల్లా వారమైనా, ఏ గ్రామం వారమైనా సరే మనందరం భారతీయులు. ఇదే మన స్టాండర్డ్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మనందరం కూడా ఒకే కుటుంబం, వసుదైవ కుటుంబం, మనందరం కూడా ఒకే కుటుంబం. కాబట్టి ఏ వర్గానికి అన్యాయం జరిగినా అన్యాయమేనండి. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనందరం చేయవలసిన పని ఏంటంటే, మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఏంటి అని అంటే, మొట్టమొదటగా క్యాష్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వాలు రద్దు చేయాలి. క్యాష్ సర్టిఫికేట్తో పని లేదు. మరి క్యాష్ సర్టిఫికేట్తో పని లేకపోతే అయ్యి బాబా మా ఎస్సీలకి మాకు రిజర్వేషన్ ఆగిపోతే ఏమో అని ఎస్సీ వర్గం అనుకోవచ్చు. రిజర్వేషన్ ఎవరికి ఆగదండి. నిజంగా పేదవారికి న్యాయం జరగాలి. అది ఏ వర్గం వారైనా సరే, నిజంగా పేదవారికి న్యాయం జరగాలనేది మీ అంతరాత్మలో మీరు ప్రశ్నించుకోండి. అది న్యాయమైన తీర్పా కాదా? ఏ వర్గంలో ఉన్నా సరే పేదవారైతే పేదవారు సహాయం పొందడానికి అర్హులే కదా. కాబట్టి యువకులారా గమనించండి. యూత్, మరీ ముఖ్యంగా యూత్ తలుచుకుంటే జరగదంటూ ఏదీ లేదు. యూత్కి అసంభవం అనేది ఏదీ లేదు. మీరే ఈ దేశానికి ఎన్నెముకలంటూ వారు. కాబట్టి మన దేశంలో కులం అనేటువంటి మహమ్మారిని మనం తొలగించగలిగితే, క్యాష్ సర్టిఫికేట్ను మనం రద్దు చేయగలిగితే, అన్ని వర్గాల వారు మనందరం కలిసి ఐక్యతగా మన దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మరి ఎంతగానో దోహదపడుతుందని ఒక సోదర భావంగా మీకు తెలియపరుస్తున్నాను. రెండవది, ఈ రోజున ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. ఒక సంచలనమైన తీర్పు ఏంటంటే, అది గతంలోనే ఉందని చెప్తున్నారు. మరలా మీకు ఈ వీడియోలు మీరు ఈ మధ్యకాలంలో వీడియోలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ తీర్పు ఏంటంటే, ఎస్సీ వర్గానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే వారి కులం కూడా మారిపోతుంది. గమనించండి, ఇది అన్యాయం కాదండి. అంటే ఓసీలు మతం మారినా వాళ్ళ కులం అలాగే ఉంటుంది, బీసీలు మతం మారినా వాళ్ళ కులం అలాగే ఉంటుంది, ఎస్టీలు మతం మారినా వారి కులం అలాగే ఉంటుంది. ఎస్సీలు మాత్రమే వారు మతం మారితే వాళ్ళ కులం ఎందుకు మారిపోతుందండి? అంటే వాళ్ళకు మాత్రమే అణిచివేత. అంటే ప్రజలు ఒక పక్క నుంచి ఉన్నతమైన వర్గాల నుంచి వాళ్ళు అణిచివేయబడుతున్నారు, ప్రభుత్వం కూడా వాళ్ళు అణిచివేత్తదా? ఒకసారి ఆలోచించండి. ఓసీలో వాళ్ళు మతం మారితే వారి కులం అలాగే ఉంటుందంట, బీసీలో మతం మారితే వారి కులం అలాగే ఉంటుందంట, ఎస్టీలో మతం మారితే వారి కులం అలాగే ఉంటుందంట, వారికి వచ్చి రిజర్వేషన్ అలాగే వస్తాయంట. కానీ ఎస్సీలు మాత్రం మతం మారితే వారి కులం మారిపోతుందంట, బీసీసీలో వేస్తారట. ఎంతవరకు న్యాయం ఒకసారి చూడండి. కాబట్టి న్యాయబద్ధంగా తీర్పులు ఇవ్వాలి కోర్టులు. ఈ రోజున రాజకీయ నాయకులు వారు ఈ కులాలు, ఈ రిజర్వేషన్లు, ఇవన్నీ ఈ కులాలు ఉండటం వల్ల కులాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్లో పర్సెంటేజ్ కూడా ఉంటుంది. అన్ని కులాలకి ఒకే రకమైన పర్సెంటేజ్ ఉండదు. కాబట్టి మొట్టమొదటగా కులం అనేది మనం లేకుండా చేసుకోగలిగినప్పుడు ఆదాయ సర్టిఫికేట్ బట్టి, ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి గవర్నమెంట్ ఆ వెనకబడిన వారికి ఎవరైనా సరే పేదవారికి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండవదిగా మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా లేదా బీసీసీ తీసుకోవాలా? ప్రభుత్వం ఏమో బీసీసీ తీసుకోవాలని పెట్టింది. ప్రశ్న ఆత్మీయంగా ఉంది.
పరిష్కారమేమో లోకానుసారంగా కావాలి. మొట్టమొదటి విషయం ఏమిటంటే బాప్తిస్మానికి కులానికి అసలు సంబంధం లేదు, క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు. ప్రభుత్వం అలా పెట్టింది కదా, తిరిగి పోరాడదాం, ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం. నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను, వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది. నేను పెరిగి పెద్దవాడినైన తర్వాత నా రక్షకుడు ఈయన అని తెలిసింది. దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో, కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమందాం ప్రభుత్వాలని. యేసు ప్రభును నమ్ముకున్న దర్జాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి. ఎందుకంటే కులం మారదు, మతం మారదు. కాదు రిజర్వేషన్, అదే చెప్తున్నాను, అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర, కొందరు మత నాయకులు చేసిన కుట్ర. యేసు ప్రభు నమ్మితే మీ రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని చేత కావట్లేదు కాబట్టి అనవసరమైన అట్టు పెడుతున్నారు. గొడవలు పట్టం మాని వివరణగా జ్ఞానంగా ఆలోచనిచ్చి చూడండి. ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, గర్వాపసి చేసుకోండి. అవసరమైతే నేతి లేని బీరకాయలన్నిటి సంచిలో నింపుకొని పోండి, మాకు ఏ బాధ లేదు. మాటలు నేర్పుతారో ముక్కలు పెడతారో ఏం చేస్తారో చేసుకోండి. మేం మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం. చాతనైతే ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోండి. కానీ కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు. క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి. బాప్తిస్మము దేవునితో మనకుండే నిష్ఠకు సంబంధించింది, దీక్షకు సంబంధించింది, తిరిగి జన్మించే ప్రాసెస్. అది రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ బాప్తిస్మం. ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు? కాబట్టి కులం మారదు, మతం మారదు. దేవునికి కులం లేదు, మతం లేదు. రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి. కిరణ్ పాల్ గారిని ఒక ప్రశ్న అడిగారు, బాప్తిస్మం తీసుకుంటే నా కులం మారిపోతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగారు. అయితే మరి కిరణ్ పాల్ గారు చాలా చాలా అద్భుతమైనటువంటి మరి జవాబు వారు ఇచ్చారు. వారికి ప్రభునామంలో నా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నిజంగానే బాప్తిస్మం తీసుకుంటే కులం మారిపోతుందా అనే ప్రశ్న మనం వేసుకుందాం. బాప్తిస్మం తీసుకుంటే కులం మారిపోతుందనంటే ఈ విషయాన్ని మీకు సుదీర్ఘంగా చెప్పాలి. వీడియో కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది. మీరు ఓపికగా వినగలిగితే మీకు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వను, కానీ దాన్ని తగ్గించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము బాప్తిస్మం తీసుకుంటే మతం మారిపోతుందా, కులం మారిపోతుందా, బాప్తిస్మం తీసుకుంటే మతం మారిపోతున్నారా అనే దాని గురించి మరి చాలా మందికి సరైనటువంటి అవగాహన లేదండి. కిరణ్ పాల్ గారు తక్కువ సమయంలో చాలా ఎంతో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. దాన్ని ఇంకాస్త నేను ఇంకా వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి గమనించండి. మొట్టమొదటిగా క్రిస్టియానిటీ అనే మాట, అంటే క్రైస్తవ్యము అనే మాట ఎక్కడి నుండి వచ్చింది అని మనం చూసినట్లయితే బైబిల్ ప్రకారంగా మనం చూడవలసి వస్తుందండి. బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 11:26 ఇలా ఉంటుంది. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. గమనించండి, ఇక యేసుక్రీస్తుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని అంతియొక్కయలో క్రైస్తవులుగా పిలిచారంట. ఎవరు పిలిచారు అని అంటే, క్రీస్తుని అనుసరిస్తున్న వారిని క్రీస్తుని అనుసరించిన వారు పిలిచారు. అంటే అన్యులు పిలిచారు. క్రీస్తుని ఎరగనట్టు వారు అన్యులు పిలిచారు. ఎలా కోలంగానే పిలిచారో, ఎతకారంగానే పిలిచారో, మొత్తం మీద వీళ్ళు క్రైస్తవులు అని పిలవటం జరిగింది. అంతేగాని యేసుక్రీస్తుల వారు మనం క్రైస్తవ మతాన్ని నేను స్థాపించడానికి వచ్చానని యేసుక్రీస్తుల వారు ఎక్కడా కూడా మత ప్రస్తావన అనేది చేయలేదండి. మత ప్రస్తావనే కాదు, వారు ఏమన్నారంటే యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 23:15 యూదుల్ని శాస్త్రుల్ని పరిచయాలను ఉద్దేశించి ఒక మాట అంటున్నాడు ఆయన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతంలో కలుపుకోటకు మీరు సముద్రమును భూమిని చుట్టువచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 నరకపాత్రులుగా చేయుదురు. చూసారండి, మతం గురించి ఏం చెప్తున్నాడో. అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు ఏం చేస్తారంట?
ఆకాశమును సముద్రాన్ని మీరు చుట్టొస్తారు. అతడు మీ మతంలో కలిసినప్పుడు మీకంటే రెండింతల నరకపాతులుగా మీరు చేస్తారు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? మతము దేవుని మార్గానికి తోవ కాదు. మతం అనే ప్రస్తావన మతం అనే కాన్సెప్ట్ ప్రభు చెప్పలేదు. ప్రభు చెప్పింది ఏంటంటే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు వెళ్ళరు అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ క్రైస్తవ్యం అనేది అసలు మతమే కానే కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళని క్రైస్తవులు అని పిలిచింది ఎవరు అని అంటే యేసుక్రీస్తుల వారిని ఆ మొదటి శతాబ్దంలో ఎవరైతే శిష్యులు వెంబడించారో వారిని వీరు క్రైస్తవులు అని అన్యులు పిలవటం అనేది జరిగింది. 1 పేతురు 4:16 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలెను. ఎవడైనా క్రైస్తవుడు అవనందుకు ఆవిడ ఏం చేయాలంట? సిగ్గుపడకుండా బాధ అనుభవిస్తూ ఏం చెప్తున్నాడు? ఆ బాధ అనిపిస్తూ ఆ పేరును బట్టి దేవుని మహిమపరచమన్నాడు. ఓకేనా? సిగ్గుపడద్దు. కానీ క్రైస్తవులకి ఆనాడు హింస ఉందండి, మొదటి శతాబ్దంలో హింస ఉంది, ఈ రోజున కూడా హింస ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే సాత్వికులు గనక, వాళ్ళు ఎవరి మీదకి తిరగబడ గనక, వారు దేవుని సువార్త ప్రకటించడం వాళ్ళకి ఇష్టం లేక అప్పుడు హింసించారు, ఇప్పుడు కూడా హింసిస్తున్నారు. అయినా మీరు సిగ్గుపడకుండా మీరు ఆ నామాన్ని బట్టి, ఆ పేరుని బట్టి, క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తు అనుచరుడు, మతం కాదండి ఇది. ఒక వ్యక్తి, క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి అనుచరుడు. కాబట్టి ఆ పేరును బట్టి, ఆ క్రీస్తుని బట్టి దేవుని మహిమపరచండి అని వాక్యం చెప్తుంది. మరో చోట మనం చూసినట్లయితే అసలు క్రైస్తవ్యాన్ని మతంగా గుర్తించింది ఎవరు అని మనం చూసినట్లయితే క్రైస్తవ్యాన్ని మొట్టమొదటగా ఒక మతంగా గుర్తించిన రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ ఆయన 313లో ఎడిక్ట్ ఆఫ్ మిలోన్ అనే చట్టం ద్వారా క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశారు. అంటే అంతకు ముందు వరకు వాళ్ళు హింసకు గురయ్యేవారు, కానీ ఆ తర్వాత స్వేచ్ఛగా మతాచరణ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ ఈ క్రైస్తవ్యం అనేది మొట్టమొదటగా మరి రోమా చక్రవర్తి అనేటువంటి కాన్స్టంటైన్ అనేటువంటి ఆయన 313లో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనే చట్టం ద్వారా క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేయటం అనేది జరిగింది. కాబట్టి అప్పుడు వారు ఒక మతంగా దాన్ని గుర్తించారు కనుక వాళ్ళు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా మరి వాళ్ళు ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోవటం అనేది ఆ యొక్క రోమా చక్రవర్తి కాలంలో జరిగింది. ఓకే అండి. అయితే ఇప్పుడు మన ఇండియాలోనికి సువార్త వచ్చింది. సువార్త అనేక మంది విని నమ్మి ఆ యొక్క విశ్వాసంలోనికి వెళ్తున్న వారికి అందులోకి ప్రవేశించడానికి, అంటే ఆ విశ్వాసంలోనికి ప్రవేశించడానికి ఒక సూత్రబద్ధం ఒకటి ఉంటుంది. ఏంటంటే నువ్వు యేసుప్రభువు వారిని నమ్ముకోవాలి అంటే నువ్వు మొట్టమొదట పాపివి అని ఒప్పుకోవాలి. పాపివి అని దేవుని ఎదుట ఒప్పుకుని దానికి సాదృశ్యంగా బాప్తీసం తీసుకోవాలి. ఉదాహరణకి పెళ్లి జరుగుతుందండి, పెళ్లి జరిగేటప్పుడు అందరూ సమక్షంలో మంగళసూత్రం కడతాడు. ఎందుకు? అప్పటి నుంచి వాడు భార్య ఇంకా ఆవిడ జోలికి ఎవరు వెళ్ళకూడదు, ఎందుకంటే ఒక నా భార్య. అర్థమవుతుందా? అలాగే ఇది కూడా సాక్షార్థంగా యేసుప్రభువు వారిని నమ్ముకుంటున్నాను అనడానికి సాక్ష్యంగా తన పాపాలు ఒప్పుకుంటూ ఆ నీటిలో 3 సార్లు ముంచి లెగతీస్తారండి. కనుక అతను క్రీస్తుతో కూడా మరణించి, పాప విషయంలో మరణించి, మరలా ఆయన నూతనంగా జన్మించినట్టు. అందుకనే కొత్తగా చిన్న కడుపులో బిడ్డ పుట్టినప్పుడు ఏ రకంగా అయితే పేరు పెడతామో అలాగే బాప్తిస్మం ఇచ్చినప్పుడు కూడా పేరు పెడతారండి. ఆ పేరు ఎందుకంటే ఈ భౌతికమైన దేహానికి కాదు, ఆత్మకి సంబంధించినటువంటి పేరు అన్నమాట. నా పేరు వెంకట్రావు, అయితే ఈ పేరు నా తల్లిదండ్రులు పెట్టారు. నేను బాప్తిస్మం తీసుకున్నాక నాకు పేరు పెట్టారు ధన్యారావు అని. అది సర్టిఫికేట్లో గట్రా ఎక్కడ ఉండదు, అది మందిరంలోను చర్చిలోను చెప్పుకోవడానికి ఆ పేరు పిలువబడుతుంది అనమాట. అయితే ఇంతరానే నేను మతం మారిపోయినట్టు కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. అసలు మత మార్పుడే లేదు క్రిస్టియనిటీలో. మీకు తెలియక చాలా మంది మావులోకి తెలియదంటే అదొక విచిత్రం. ఈ రోజున సేవకులు కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు?
బాప్తీసం తీసుకుంటే మతం మారినట్టు అంటున్నారు. రాంగ్ 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 రాంగ్. బాప్తీసం తీసుకుంటే మతం మారినట్టు కాదు. బాప్తీసం తీసుకుంటే దేవునితో సంబంధం ఏర్పరచుకున్నట్టు. అంటే ఈ లోకంలో చచ్చిపోయి మరగా తిరిగి క్రీస్తులో నూతనంగా జన్మించినట్టు. కాబట్టి మనము నూతన సృష్టి అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని వారులారా, బాప్తీసం తీసుకుంటే మనము మతం మారలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మతం మారలేదు. మరి ఇది మతంగా గుర్తించింది ఎక్కడనంటే రోమన్ అంటే బ్రిటన్. ఇప్పుడు బ్రిటిష్ అంటే రోమా చక్రవర్తి కాలంలో రోమీలు ఒక మతంగా ఇది మార్చడం అనేది జరిగింది, గుర్తించారు. ఒక మతంగా స్వేచ్ఛగా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చని రోమా చక్రవర్తి గుర్తించాడు. కాబట్టి వాళ్ళకి అక్కడ మతంగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు అప్పుడు మొదటి 313లో వాళ్ళు స్వచ్ఛందంగా వారి యొక్క విశ్వాసాన్ని వారు కొనసాగించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒరిజినాలిటీగా బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు చెప్తుంది, ఇది మతం అనేది కానే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి చర్చికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, స్వార్థ ప్రకటించినా, బాప్తీసం తీసుకున్నా మతం మారిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మతం మారిపోలేదు. కే పాల్ గారు సుమారుగా 250 దేశాలు సువార్త ప్రకటించినటువంటి గొప్ప దైవ సేవకుడు. ఆయన చెప్పిన మాటలు ఒకసారి మనం విందాం. హిందువుగానే పుట్టాను, హిందువుగానే మరణిస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. నెల్లూరులో పర్యటించిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే 2 తెలుగు రాష్ట్రాలను అన్ని విధాలా అభివృద్ది చేస్తారన్నారు. జగన్, కేసీఆర్ కలిసి వస్తే 6 నెలల్లో రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ది చేస్తారని హామీ ఇచ్చారు. నేను ఒక హిందువుగా పుట్టా, హిందువుగానే చనిపోతా. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా తెలుసుకొని 200 దేశాల్లో 200 కోట్లకు యేసు సువార్త ప్రకటించా. యేసు ప్రభు క్రిస్టియనే కాదు, నీకు తెలియపో చెప్తా. యేసు ప్రభు క్రిస్టియన్ కాదు, యేసు ప్రభు హిందువుడు కాదు, యేసు ప్రభు మహమ్మదీయుడు కాదు, యేసు ప్రభు దైవ కుమారుడు. విన్నారు కదండి, పాల్ గారు ఏమంటున్నారంటే, కేఏ పాల్ గారు ఏమంటున్నారంటే, నేను 200 దేశాలు సువార్త ప్రకటించాను, నేను ఒక హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తాను అని చెప్తున్నాడు. ఆయన ఎందుకని హిందువుగానే పుట్టాను, హిందువుగానే మరణిస్తానని చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి 200 దేశాలు తిరిగి సువార్త చెప్పారు కదా. అంటే ఆయన ఆ వీడియో చేసేటప్పటికి 200 దేశాలు వారు తిరిగారు. 250 దేశాలు సుమారుగా ఆయన తిరిగాడు. అయితే అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప స్వార్థకుడు ఆయనే చెప్తున్నాడు, నేను ఒక హిందువుగా పుట్టాను, హిందువుగానే నేను మరణిస్తానని చెప్తున్నాడు. అంటే ఏంటి? యేసుప్రభుల వారిని నమ్ముకుంటే, యేసుప్రభుల వారిని నమ్ముకుని బాప్తీసం తీసుకుంటే, సువార్త ప్రకటిస్తే నీ మతం మారిపోలేదు. గమనించుకోండి ప్రియమైన దేవుని వారులారా, నీ మతం మారిపోలేదు. నువ్వు ఏ తల్లిదండ్రులు పుట్టవో, నీ తల్లిదండ్రులు ఏ మతంలో ఉన్నారో, నీ తల్లిదండ్రులు ఏ కులంలో ఉన్నారో అందులోనే నువ్వు ఉంటావు. అది ఖచ్చితంగా మారటానికి అవకాశం లేదు. కాకపోతే రాజకీయాలు, లుటకా రాజకీయాలు చేసి ఈ ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చి అన్యాయంగా ఎస్సీ కులం మీద పగపట్టి, బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్సీ కులాల మీద, అణగారిన కులాల మీద పగపట్టి వారి మీదనే ఈ యొక్క భారాలన్నీ మోపుతున్నారు. చూడండి, ఓసీ మతం మారితే వారి యొక్క కులం పోవట్లేదు, బీసీ మతం మారితే వాళ్ళ కులం పోవట్లేదు, ఎస్టీ మతం మారితే వారి కులం పోవట్లేదు, ఎస్సీని మాత్రమే వారి మతం మారితే కులం పోతుంది అనటం ఎంత అన్యాయమో, ఎంత అక్రమో, ఎంత అమాయకత్వమో, ఎంత మూర్ఖత్వమో ఒకసారి గమనించండి యువకులారా. కాబట్టి ఈ రోజున మనం చేయవలసిన పని ఏంటంటే, ఈ మతం అనేటువంటి మహమ్మారిని తుడిచిపెట్టేయాలి. ఈ మతం అనేటువంటి మహమ్మారిని తుడిచిపెట్టేసి ఎవరైతే నిజంగా పేదవారు ఉన్నారో వారికి సహాయం దొరకాలంటే, వారికి సహాయం జరగాలి, ప్రభుత్వం నుంచి సహాయం జరగాలని అంటే ఖచ్చితంగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయవలసిందే. క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అయిపోయిన నాడుగానే అన్ని వర్గాల వారికి, అన్ని బలహీన వర్గాల వారికి, అన్ని వెనకబడిన వర్గాల వారికి న్యాయం జరగదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యువకులారా, ప్రియమైన దేవుని వారులారా, ఈ యొక్క చట్టాల్లో మార్పు మనం తీసుకురావాలి. మనం ప్రార్థిద్దాం, ప్రయత్నిద్దాం. ఏమిటి అని అంటే, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు వద్దు,
మనం ఉద్యోగానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే గవర్నమెంట్ అడగాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అడగకూడదు. క్యాస్ట్ను బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వటం కాదు, ఆర్థికంగా వెనకబడిన తనాన్ని బట్టి రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి యువతీ యువకులారా, నా భారతదేశం ప్రజలారా, మరి ముఖ్యంగా తెలుగు ప్రజలారా, ఆంధ్ర తెలంగాణ ప్రజలారా, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ నాయకులు వాళ్ళు చేస్తున్న కుట్రలకి మనం బలైపోవద్దు. మనందరం భరత మాత బిడ్డలం. ఆ తల్లి కన్నీరు కార్చుకోకుండా ఉండాలంటే, ఆ తల్లి ఆనందించాలంటే మనందరం కూడా కలిసిమెలిసి మనం ఐక్యతగా ప్రయాణం చేయాలి. అందరికీ న్యాయం జరగాలి. అందరికీ న్యాయం జరగాలి. బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, వెనకబడిన వారు అన్ని వర్గాల్లోనూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే పేదవారుగా ఉన్నారో వారికి న్యాయం జరగాలంటే మనకేం కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే, ఆదాయ సర్టిఫికేట్ మాత్రమే కావాలి. ఆదాయ సర్టిఫికేట్ మాత్రం బట్టినే మరి గవర్నమెంట్ సహాయం చేయాలి తప్ప కానీ క్యాస్ట్ బట్టి వద్దు. దయచేసి గమనించండి. క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అయిన నాడు మన భరతమాత సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి బాప్తిసం తీసుకున్నా అతను మతం మారట్లేదు. అతను నమ్ముకున్న విశ్వాసాన్ని ప్రకటించినా అతను మతం మారట్లేదు. అతను చర్చికి వెళ్ళినా అతను మతం మారలేదు. బలవంతంగా ఎవరు మారుతున్నారంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాస్టర్లు మారుతులేదు. గుర్తుపెట్టుకోండి, మతాన్ని మార్చేది పాస్టర్లు కాదు, మతాన్ని మార్చేది ప్రభుత్వాలే. వాళ్ళకి తెలియక, ఇదిగో నువ్వు చర్చికి వెళ్తున్నావు, నువ్వు క్రైస్తవుడివి, ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు క్రైస్తవుడివి, ఇదిగో నువ్వు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు, నువ్వు క్రైస్తవుడివి. క్రైస్తవే. అది మతం కానప్పుడు మతంలోకి ఎలా మారుతావు నువ్వు? వేరే మతంలోకి. అది క్రైస్తవ అనేది మతం కానే కాదు. యేసు ప్రభువు వారు వచ్చింది ఆధ్యాత్మికంగా ఈ భూమి మీద పాపాన్ని నిమోరణ చేయడానికి, పాపంలో నశించిపోతున్న వారిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవటానికి వచ్చాడు. పాపంలో ఉన్నటువంటి వారిని, చీకటిలో ఉన్న వారిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మనల్ని రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధులుగాను, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకుని తీర్చిదిద్ది మీరు పరిశుద్ధులుగా జీవించండి, యథార్థంగా జీవించండి, మీరు జీవం గల దేవుని కుమారులుగా జీవించండి, మీరు లోకానికి వెలుగ్గా జీవించండి అని మనకు దేవుని వాక్యం చెప్పబడిందే తప్పని మతం మారిపోండి అని ఆయన చెప్పలేదు. మతం మారమని మనకి సేవకులు చెప్పుతూనూ లేదు. మరి మతం ఎవరు మారుతున్నారా అంటే మన మీద ప్రభుత్వాలు మారుతున్నాయి. నీ పేరు యేసుబాబా అయితే నువ్వు క్రిస్టియను, నువ్వు చర్చికి వెళ్తున్నావా అయితే నువ్వు క్రిస్టియను, మతం మారిపోని బలవంతంగా హిందువుల్ని మతం మార్చి క్రైస్తవులుగా చేసింది ఎవరంటే ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం. ఈ ప్రభుత్వాలకి మరి మన సేవకులు చెప్పినట్లుగా, కిరణ్ పాల్ గారు చెప్పినట్టుగా క్రైస్తవులందరూ ఒకటవ్వాలి. క్రైస్తవులంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మతం కాదు. గుర్తుపెట్టుకోండి, ఓసీలని విడదీస్తున్నారు, బీసీలని విడదీస్తున్నారు. విడదీసి మన మధ్య గొడవలు పెట్టడానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం కింద ఈ గొడవలు జరుగుతున్నా మీరు అందరూ గమనిస్తున్నారని అనుకుంటున్నాను. మన అందరం కూడా క్రైస్తవులము అంటే ఏమిటి అంటే అదొక విశ్వాసానికి సంబంధించింది. మనం హిందువులమే, మనం తల్లిదండ్రులు హిందువులైనప్పుడు మనం హిందువులమే. మనం మామూలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు అవ్వలేదు అనుకోండి, మనకి ఏ కులం ఉందో ఆ కులంలోనే మనం ఉంటాం తప్ప మన కులం మార్చడానికి మన కులం మార్చడానికి వేరొకటి వచ్చి ఎందుకు మారుతాడు మన కులం? నా తల్లి నా గొప్ప, నా ఊరు నా గొప్ప, నా దేశం నా గొప్ప, నా రాష్ట్రం నా గొప్ప, నా భాష నాకు గొప్ప, నా విశ్వాసం నాకు గొప్ప. కనుక ఎవరి విశ్వాసం వాళ్ళకి గొప్ప కనుక ఒకరి విశ్వాసాన్ని ఒకరు మార్చడానికి కుదరదు, ఒకరి కులాన్ని ఒకరు మార్చడానికి కుదరదు. కాబట్టి ఒకరి మతాన్ని ఒకరు మార్చడానికి కూడా కుదరదు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, యువతీ యువకులారా, మరి ముఖ్యంగా భారతీయులారా, మీరందరూ ఈ సత్యాన్ని గమనించుకుని మొట్టమొదటగా ఏ ఒక్కరు చర్చికి వెళ్తున్నా, ఏ ఒక్కరు బాప్తీసం తీసుకుంటున్నా, ఏ ఒక్కరితో తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా స్వచ్ఛందంగా చేసుకోవచ్చు. అది మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అంత మాత్రాన్ని మన మతం మారినట్టు కానే కాదు. హిందువుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి అతను దర్గాకి వెళ్ళొచ్చు, టెంపుల్కి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, చెట్టును మొక్కొచ్చు, పుట్టను మొక్కొచ్చు. దేనైనా నాకు మొక్కే అధికారం చట్టం కల్పించింది, ధర్మం కూడా కల్పించింది. ధర్మంలో ఏముందంటే ఎవరెవరు ఏ విధములుగా నన్ను ఆరాధిస్తున్నారో ఆయా విధములుగా నేను వారిని దర్శిస్తున్నాను. ఓ అర్జున, సర్వ విధములా అందరూ నన్నే ఆరాధిస్తున్నారని భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు వీళ్ళ ధర్మానికి విరుద్ధంగా ప్రకటిస్తూ, ధర్మానికి విరుద్ధంగా వారు ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ, అలాగే చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని మనశ్శాంతి లేకుండా
కులాల పేరుతోటి, మతాల పేరుతోటి భరతమాతని అతలాకుతలం చేసేస్తూ ఉన్నారు. కాబట్టి యువతీ యువకులారా, భారత ప్రజలారా, మన దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే, మన దేశం ఎదుగుదలలో మనం ముందు స్థాయికి నడిపించి మనం ప్రయాణం చేయాలంటే, భావి భవిష్యత్తు తరాలకి మనం మార్గదర్శులుగా ఉండాలంటే, మన పిల్లలు అందరూ కలిసిమెలిసి జీవించాలంటే మనం కంకణం కట్టవలసి ఉంది. ప్రార్థన చేద్దాం, ప్రయత్నిద్దాం. యువకులతో ఈ భారతదేశంలో యువత తలుచుకుంటే అసలు జరగదంటూ ఏదీ లేదు. కాబట్టి ఈ సత్యాన్ని గమనించి ఈ క్యాస్ట్ అనే మహమ్మారిని అందరం కలిసి రూపుమారుదాం, అందరం లబ్ధి పొందుదాం, అందరూ సోదర భాగంగా ఉందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం, ఉన్నతమైన స్థానంలోనికి మన దేశాన్ని నడిపించుకుందాం. ఆ విధంగా మన దేశాన్ని మనం ఉన్నతమైన స్థానంలో నడిపించడానికి ఆ పరమాత్మ, ఆ పరంధామ, ఆ దైవ కుమారుడు, ఆ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు.